రామగుండంలో ఉగ్రవాదుల లింక్స్ బయటపడడం కలకలం రేపుతుంది. రామగుండం అయోధ్య నగర్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒక గ్రూప్ లో నాకెవరు యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను అంతే. ఏమని లేదు, వచ్చారు చూసి చెక్ చేసిండ్రు, ఫోన్ ఇంకా ల్యాప్టాప్ వెళ్ళిపోయాను అంతే. రామగుండంలో ఉగ్రవాదుల లింక్స్ బయటపడడం కలకలం రేపుతుంది. రామగుండం అయోధ్య నగర్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శంకరి, మొత్తంగా గత 3-4 సంవత్సరాల కింద కరీంనగర్ లో ఈ ఎన్ఐఏ లింకులు బయటపడ్డాయి. జగిత్యాలకు చెందిన ఒక వ్యక్తిని అప్పుడు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని. తాజాగా మరోసారి రామగుండంలోని అయోధ్య నగర్ లో కూడా ఇంజనీరింగ్ విద్యార్థిని ముజామిల్ ఖాన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని కూడా ఎన్ఐఏ అధికారులు మరోసారి అదుపులోకి తీసుకొని విచారించడం, సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఉగ్రవాద లింకుల రామగుండంలో బయటపడటంతో ఒక్కసారిగా కలకలం రేపింది. సో మొత్తంగా ఎన్ఐఏ అధికారుల అదుపులో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థికి సంబంధించి ఈ ఉగ్రవాదులతో ఎలాంటి లింకులు ఉన్నాయి అనేది డేటాతో పాటు మొత్తం టెక్నికల్ గా అంతా కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చండీగఢ్ భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. ఐఈడీతో పాటు ఆయుధాలను సీజ్ చేశారు. పాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సత్నాం సర్దార్తో పాటు మరో 3కి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చండీగఢ్ లో ఉగ్ర దాడికి కుట్ర చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. చండీగఢ్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.